చూస్తున్నవారు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముంపుకు గురైన గ్రామాలలో పర్యటించిన సమాచార శాఖ మంత్రి కొల్లు పార్థసారథి. జంగారెడ్డిగూడెం మండలంలో పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. తమ సమస్యలను పరిష్కరించాలంటున్న జంగారెడ్డిగూడెం రాముడుకుంట వాసులు. జంగారెడ్డిగూడెంలో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణ పనులను ప్రారంభించిన నాయకులు. వివరాలు వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్. 100 సంవత్సరాలు నిండిన ఆచంట గంధర్వ మహల్ పై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. సంబరాల్లో పాల్గొన్న 3వ తరం. కామవరపుకోట కేస్. రాయవరంలో విద్యుత్ లేకుండానే మోటార్ బోర్ నుంచి పైకి ఉబికి వస్తున్న నీరు వింతగా చూస్తున్న ప్రజలు. విద్యుత్తో పని లేకుండానే మోటార్ బోరు నుంచి భూగర్భ జలాలు ఉబికి బయటకు వస్తున్నాయి. గత 4 రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి. కామవరపుకోట మండలం కేఎస్ రామవరం గ్రామ పంచాయతీలోని సంకుల రాటాలు రాజు అనే రైతు పొలంలో మోటార్ బోరు నుండి నీరు ఎగసిపడుతోంది. గత 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు బోరు ఉన్న ప్రాంతమంతా వరద నీరు చేరుకుంది. దీంతో మోటార్ స్విచ్ వేయకుండానే నీరు ఎగసిపడటం ఆశ్చర్యంగా కలిగిస్తుందని గ్రామస్తులు తెలిపారు. ఈ దృశ్యాన్ని చూడటానికి గ్రామస్తులు రాటాలు పొలానికి వెళ్తున్నారు. ప్రస్తుతం వీక్షించేందుకు వస్తున్న ప్రజలతో ఆ గ్రామం సందడిగా మారింది. చుట్టూ పంట పొలాలు సైతం వరద నీటితో మునిగిపోయాయి. రహదారులపై నుంచి వరద నీరు పారుతోంది. ఏ జాతిలోనైనా మాతృమూర్తి స్థానాన్ని ఎవరు పూడ్చలేరు. దానికి అద్దం పట్టే సన్నివేశాలు వింటూ ఉంటాం, కానీ దృశ్యాలు చూస్తున్నప్పుడు ఔరా అనాల్సిందే. బ్రహ్మం గారి కాలజ్ఞానం చెప్పినట్లు ఆకలితో ఉన్న పిల్లి పిల్లకు సునకం పాలిస్తోంది. సహజంగా పిల్లి పిల్లలు కనిపిస్తే సునకాలు ఆహారం కోసం వేటాడి హతమారుస్తుంటాయి. కానీ ఇక్కడ మాత్రం పిల్లి పిల్లకు పాలిస్తూ మాతృమూర్తి స్వభావాన్ని చాటింది. ఈ దృశ్యాన్ని చూసిన వారు జాతులు వేరైనా సరే తల్లి స్థానం ఒక్కటేనని ఆలోచనకు పదును పడుతున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలోని పుట్లకట్లగూడెం గ్రామం నందు జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ బాషా, కోట రామచంద్రపురం సహాయ వ్యవసాయ సంచాలకులు పీజీ బుజ్జిబాబులు గత 3 రోజుల నుండి కురుస్తున్న వర్షాలకు ముంపున బారిన పడిన వరి పంట పొలాలను పరిశీలించారు. జంగారెడ్డిగూడెం మండలంలో మొత్తం వరి పంట 11,261 ఎకరాలకు గాను ఇప్పటికే 7,500 ఎకరాలలో వరి నాట్లు నాటడం జరిగిందని తెలిపారు. ఇందులో 2,300 ఎకరాలు ముంపు బారిన పడటం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యవసాయ అధికారి షేక్ హబీబ్ బాషా మాట్లాడుతూ రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలిపారు. ముంపు బారిన పడిన వరి పంటలను రైతులు నీరు నిల్వ ఉండకుండా కాలిబాటలు తీసి నీటిని బయటకు వెళ్లేలా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి పోసారావు, రైతులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెంలో కురుస్తున్న వర్షాల కారణంగా సీతామహాలక్ష్మి వృద్ధాశ్రమంలో వృద్ధులు, వికలాంగులు పడుతున్న కష్టాలను మీడియా, సోషల్ మీడియాలో వీక్షించిన జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి వెంటనే స్పందించారు. ఈ ఆశ్రమంలో ఆసరా లేని 20 మందికి పైగా వృద్ధులు, వికలాంగులకు ఆశ్రమ నిర్వాహకులు జయవరపు శేఖర్ అన్ని తానే చూసుకుంటున్నారు. ఇదిలా ఉండగా ప్రతి వర్షాకాలం కూడా ఈ ఆశ్రమంలో ఉన్నవారు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉంటారు. గతంలో పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టికి సమస్యను తీసుకువెళ్లినప్పటికీ స్పందించిన దాఖలాలు అంతంత మాత్రమేనని చెప్పాలి. కానీ నూతనంగా వచ్చిన జిల్లా కలెక్టర్ సెల్వి వెంటనే స్పందించి ఆశ్రమానికి మున్సిపల్ కమిషనర్ జె నరేంద్ర కుమార్, తహసీల్దార్ స్లేవజోజి, ఎస్ఐ జ్యోతి బసు, విఆర్ఓలను పంపించారు. అధికారులు వృద్ధుల బాగోగులను అలాగే ఆశ్రమ నిర్వహణ విషయాలను నిర్వాహకులు శేఖర్ ను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి ఆశ్రమానికి స్థలం కేటాయించాలని శేఖర్ కోరుతున్నారు. జంగారెడ్డిగూడెం మండలంలోని లక్కవరం, పంగిడిగూడెం గ్రామాలలో చింతలపూడి శాసనసభ్యులు సొంగార్ రోషన్ కుమార్ పర్యటించారు.
వరదలకు మునిగిపోయిన పంట పొలాలను పరిశీలించారు. అధికారుల నుంచి వివరాలు సేకరించారు. రహదారులు సైతం ఛిద్రంగా మారిపోగా మరికొన్ని చోట్ల ఎర్రకాలువ ఉధృతికి రహదారులపై నుంచి వరద నీరు పారుతుందని తెలిపారు. మునిగిన వరి చేలను, చెరుకు తోటల నష్టాల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. పంటలు నష్టపోకుండా రైతులకు తగిన సూచనలు, సలహాలు ఇవ్వాలని వ్యవసాయ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి రైతాంగానికి తగిన రీతిలో న్యాయం చేస్తామని ఎమ్మెల్యే రోషన్ కుమార్ తెలిపారు. మంత్రి కొలుసు పార్థసారథితో కలిసి విలీన మండలాలైన కుకునూరు, వేలేర్పాడు మండల గ్రామాలలో సైతం పర్యటించినట్లు తెలిపారు. మరి ఈ రోజున ఉదయం నుంచి కూడా చూస్తే మినిస్టర్ గారితో పాటు మరి పోలవరం కాన్స్టిట్యున్సీ కూడా విజిట్ చేయడం జరిగింది. ఈ యొక్క రెయిన్ ఆర్ ఫ్లడ్ ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏవైతున్నాయో వాటిని సందర్శించి మరి ఎట్లాంటి మెజర్స్ తీసుకొని ప్రజలకి ఒక సేఫ్టీ, వాళ్ళకి కావాల్సిన డైలీ అవసరాలు ఏ విధంగా తీర్చిన విషయంపై మినిస్టర్ గారు మరి రివ్యూ పెట్టడం జరిగింది. మార్నింగ్ డిపార్ట్మెంట్స్ తోటి, అలాగే ఎమ్మెల్యేస్ తోటి, కన్సర్న్డ్ స్టాఫ్ తోటి. సో కొన్ని ముఖ్యాంశాలు ఆ మీటింగ్ నుంచి వచ్చాయి. మరి ఎవరైతే ప్రజలు ఈ యొక్క ఇంపాక్టెడ్ ఏరియాస్ లో ఉన్నారో వారికి ఇమీడియట్ గా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ వాళ్ళ హ్యాబిటేషన్స్ కి వెళ్లి వాళ్ళకి సప్లై చేసే విధంగా, అలాగే మెడిసిన్స్ విషయంలో, అట్లాగే మరి పశువులకు దానా విషయంలో, తర్వాత టెంపరీ షెల్టర్ కూడా ప్రొవైడ్ చేసే విధంగా మరి మినిస్టర్ గారు ఆదేశించడం జరిగింది. టైం టు టైం లోకల్ ఎమ్మెల్యే శ్రీ బాలరాజు గారు మానిటర్ చేస్తున్నారు. అదే క్రమంలో మరి నేను ఇటు వెళ్తూ లక్కవరంలో ఆగడం జరిగింది. మరి అక్కడ చూస్తే పంట నష్టం చాలా వేల ఎకరాల్లో జరిగింది. మరి పైన అక్కడ వాల్ తగ్గడం వల్ల మరి వాటర్ అంతా ఓవర్ఫ్లో అయిపోయి మరి పంట నష్టం తీవ్రంగా ఉంది. మరి అధికారులంతా కూడా ఈ డ్యామేజ్ అసెస్ చేస్తున్నారు. తప్పకుండా ప్రభుత్వం తరఫున వారికి మరి ఏదైతే రావాలో ఈ యొక్క నష్టం జరిగిన దానికి తప్పకుండా నేను ఎమ్మెల్యేగా దాని గురించి నేను పోరాడతాను. మరి రైతులకి తగిన సమయంలో వారికి తగిన పరిహారం వచ్చేలాగా నేను కృషి చేస్తానని చెప్పి మాటిస్తున్నాను. మరి కార్యక్రమంలో నాతో పాటు పాల్గొన్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీ నాయకులకి, కార్యకర్తలకి, అలాగే ప్రతి క్షణం ఇక్కడ ఉండి మరి మానిటర్ చేస్తున్న మరి లోకల్ నాయకులకి, రైతులకి, అలాగే మీడియా మిత్రులకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీకు అందరూ చెప్పేది ఏంటంటే మరి వాటర్ ఫ్లో ఎక్కువ ఉంది. మీరు అనవసరంగా బయటికి రాకండి. కరెంట్ సమస్యలు ఉన్నాయి. ఇంట్లోనే ఉండి మీరు జాగ్రత్తగా ఉండి మిమ్మల్ని మీరు కాపాడుకోండి. మరి ఇందాక వస్తున్నప్పుడు చెప్పారు ఒక రిపోర్టర్, ఇదే రైట్ లెఫ్ట్ కెనాల్ ఓపెన్ చేయడం వల్ల ఆ వాల్ కూడా మరి తెగి ఎంత వాటర్ ఓవర్ఫ్లో అవడం జరిగింది. ఇరిగేషన్ దీంతో కూర్చొని డీటెయిల్ గా నేను ఒకసారి అండర్స్టాండ్ చేసుకుని మరి అట్లీస్ట్ రాబోయే రోజుల్లో దీని ఎట్లాగా మనం దీన్ని తగ్గించవచ్చు, ఈ యొక్క ఫ్యాక్టరీ కానీ, ఫోర్స్ కానీ, ఆ విషయం మీద మాట్లాడి నేను తప్పకుండా కన్సర్న్ మినిస్టర్స్ తోటి, అలాగే అసెంబ్లీలో కూడా మాట్లాడే విధంగా నేను చర్యలు తీసుకుని చెప్పి తెలియజేస్తున్నాను. జంగారెడ్డిగూడెం మండలంలోని పంగిడిగూడెం, పేరంపేట, లక్కవరం గ్రామాలలో రహదారులపైకి వరద నీరు చేరింది. పంగిడిగూడెం, పేరంపేట, అదేవిధంగా లక్కవరం, పంగిడిగూడెం మీదుగా ద్విచక్ర వాహనదారులు, కూలీ పనులకు వెళ్లే బాటసారులు రాకపోకలు నిలిపేశారు. జిల్లాలోని మెట్ట ప్రాంతంలో మధ్య తరహా ప్రాజెక్టుగా పేరొందిన శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం 4 గేట్లు ఎత్తివేయడంతో పంట పొలాల మీద నుంచి రహదారులపైకి వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. కాలువలకు అటు ఇటు అధికారులు ప్రహార కాస్తున్నారు. అవసరమైతేనే తప్ప రహదారిపై రాకపోకలు సాగించలేని పరిస్థితి ఏర్పడింది. పంట పొలాలు సైతం వరద నీరు చేరి చెరువులుగా దర్శనమిస్తున్నాయి. రైతాంగానికి భారీ స్థాయిలోనే నష్టం వాటిల్లిందని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జంగారెడ్డిగూడెంలో 29వ వార్డు నందు ట్రాన్స్ఫార్మర్ మరమ్మతులకు గురైంది. కొత్త ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేశారు. సకాలంలో విద్యుత్ శాఖ అధికారులు స్పందించి ట్రాన్స్ఫార్మర్ ను మార్చారు. వర్షంలో సైతం ట్రాన్స్ఫార్మర్ పనులను యుద్ధ ప్రాతిపదికన చేశారు. దీంతో 29వ వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సాధికారిక కార్యదర్శి చేను ప్రసాద్ పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ హయాంలో వార్డులలో మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ యాదవ్, ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్లు పనిచేస్తున్నారని చేను ప్రసాద్ అన్నారు. ఒకరు ప్రజాక్షేత్రంలో గెలిచిన నాయకుడు, మరొకరు ప్రజలు మెచ్చిన నాయకుడు. ఇద్దరు నిరంతరం ప్రజాసేవలోనే ఉన్నారు. విలీన మండలాలలో వరద ఉధృతికి నష్టపోయిన నిర్వాసితులను, వరద బాధితులను ఆదుకోవడంలో నిమగ్నమయ్యారు. ఇద్దరు సమైక్యంగా వరదల కారణంగా నష్టపోయిన వేలేరుపాడు, కుకునూరు గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఎవరికి ఏం కావాలన్నా తమదైన శైలిలో ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, పోలవరం నియోజకవర్గ టీడీపీ కన్వీనర్ బుర్గం శ్రీనివాస్ వరద బాధితులకు సహాయక చర్యలు చేపట్టారు. ప్రజల వద్దకే పాలన అన్నట్టుగా వారితో మమేకమై స్థానిక నాయకులతో కలిసి పర్యటిస్తున్నారు. అవసరమైన వారికి నిత్యావసరాలు అందిస్తున్నారు. అధికార యంత్రాంగానికి సూచనలు, సలహాలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు. అధికారులతో సమన్వయం చేసుకుని యుద్ధ ప్రాతిపదికన వరద బాధిత ప్రజలు కావాల్సిన సౌకర్యాలు అందిస్తున్నారు. ఎప్పటికప్పుడు వరద ప్రభావాన్ని అంచనా వేస్తూ ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వీరి కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శిబిరాలకు తరలిస్తున్నారు. వేలేరుపాడు మండలానికి సంబంధించిన గర్భిణి ప్రసవించడానికి సిద్ధంగా ఉండడంతో జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. దీంతో మగబిడ్డకు జన్మనిచ్చిందని తెలిపారు.
ఎవరో అధికారి భార్య వస్తే విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. విజయవాడలో ఇంద్రకీలాద్రిపై వెంచేసి ఉన్న కనకదుర్గమ్మ తల్లి దర్శనానికి వస్తున్న సమాచారంతో రాకపోకలను పోలీసులు స్తంభించారు. దీంతో జోరు వర్షంలోనే భక్తులు ప్రజలు రహదారిపైనే 20 నిమిషాల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ట్రాఫిక్ లో ఇరుక్కున్న వారు గుసగుసలాడుకున్నారు. ఒక్క సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు ప్రజలు ఇబ్బందికి గురి చేసే ట్రాఫిక్ ఆంక్షలు తమ కోసం విధించవద్దని చెప్పినప్పటికీ విజయవాడలో ఎవరో ఒకరి కోసం ఈ విధంగా ట్రాఫిక్ ఆంక్షలు ఎందుకు పెట్టారని ప్రజలతో పాటు భక్తులు ప్రశ్నిస్తున్నారు. సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న మరో తెలుగువాడికి మంత్రి నారా లోకేష్ భరోసా ఇచ్చారు. నకిలీ ఏజెంట్ చేతిలో మోసపోయి దుర్భర జీవితం గడుపుతున్నా అంటూ ఎక్స్ లో వీడియో పోస్ట్ చేసిన వీరేంద్ర కుమార్ కు అండగా నిలిచారు. ఖత్తర్ లో ఉద్యోగం ఇప్పిస్తానని మోసగించి సౌదీలోని ఎడారిలో ఒంటల మధ్య తనని పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తనది పి గన్నవరంగా వీరేంద్ర తెలిపారు. నా పేరు సరళ వీరేంద్ర కుమార్ అండి. నేను ఒక ఏజెంట్ ఖత్తర్ అని చెప్పి ఖత్తర్ తీసుకొచ్చి అక్కడి నుంచి సౌదీ అరేబియా తీసుకొచ్చేసారండి ఎడారిలోకి. నేను ఈ నెల 10వ తారీఖున వచ్చానండి ఖత్తర్. అక్కడి నుంచి 11వ తారీఖున సాయంకాలం నన్ను సౌదీ అరేబియా ఎడారిలోకి తీసుకొచ్చేసారండి. ఇక్కడ ఆ బాబా నన్ను 4 రోజులు ఉంచుకుని సౌదీ అరేబియాలో ఇంకా చాలా దూరంలో తీసుకొచ్చి పడేయారండి ఎడారిలోని. నాకు 11వ తారీఖు నుంచి ఇప్పుడు వరకు నాకు ఆరోగ్యం ఏం బాగోలేదండి. రక్తంతో వాంతులు అయిపోతుంది, ముక్కులంటే రక్తం వచ్చేస్తుందండి. ఇప్పుడు వరకు బాత్రూమ్ వెళ్ళలేదండి, నేను బాత్రూమ్ రావట్లేదండి. చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానండి. ఎవరైనా పెద్ద మనసుతో నాకు సాయం చేయండి. నన్ను ఈ నరకం నుంచి నన్ను కొంచెం బయటపడండి. నన్ను ఇక్కడ తీసుకొచ్చిన ఏజెంట్ కి నేను వీసాకి 1,70,000 ఇచ్చానండి. 1,70,000 అప్పు చేసి ఇచ్చామండి. నేను మా కుటుంబ సభ్యులందరూ ప్లీజ్ నన్ను కానీ ఇలా వదిలేసానండి. 10 రోజుల్లో కనుక నేను ఇలా ఉంటే కనుక చచ్చిపోతానండి. సరైన తిండి ఉండలేదండి, మంచి నీళ్ళు తాగుదామన్నా కానీ నీళ్ళు ఉండలేదండి. ఇక్కడ ఎక్కడికో దూరం వెళ్ళి రావాల్సి వస్తుంది. ఇది చూడండి, అక్కడ ఎక్కడో చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదండి, అక్కడ ఉండాలండి. అన్ని వంటలేనండి, ఇవన్నీ వంటలేనండి. ప్లీజ్ అండి నన్ను ఇక్కడ నుంచి కాపాడండి, కొంచెం ప్లీజ్ అండి. ఎవరొకరు సాయం చేయండి నాకు, ప్లీజ్ అండి. తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల సరిహద్దు గ్రామంగా ఉన్న తాటియాకులగూడెంలో మహావృక్షం నేలకొరిగింది. విద్యుత్ తీగల మీద నుంచి వృక్షం కిందకు పడిపోవడంతో విద్యుత్ కు అంతరాయం ఏర్పడింది. కామవరపుకోట మండలం తడికిలపూడి వద్ద ఏలూరు జంగారెడ్డిగూడెం వెళ్లే మార్గ మధ్యలో మహావృక్షం పడిపోయింది. జెర్సీ పాలకేంద్రం వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. కొద్దిపాటి ప్రమాదం తప్పిందని ఆ ప్రాంతవాసులు తెలియజేస్తున్నారు. లింగపాలెం మండలం ధర్మాజిగూడెం పోలీస్ స్టేషన్ సమీపంలో వృక్షం నేలకొరిగింది. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. యుద్ధ ప్రాతిపదికన అధికారులు వృక్షాన్ని తొలగించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు చూస్తూనే ఉండండి సిటీ న్యూస్. జంగారెడ్డిగూడెంలో 12వ వార్డు నందు ఉన్న రాముడికుంట చెరువు నందు రహదారిలో డ్రైనేజ్ పూడికలు సక్రమంగా తీయని కారణంగా తమంతా అనేక రోగాల బారిన పడుతున్నామని ఆ ప్రాంతవాసులు మీడియాతో వాపోయారు. పైప్ లైన్స్ వేశారని క్లర్క్ పెట్టలేదని తెలిపారు. నిత్యం ఈగలు, దోమలు, పందులు, కుక్కల సంచారంతో రోగాల బారిన పడుతున్నట్లు తెలిపారు. చిన్నపిల్లలకు దోమల కాటు కారణంగా చర్మ సంబంధిత సమస్యలు వస్తున్నాయని, చర్మంపై దద్దుర్లు రావడంతో గాయాలవుతున్నాయని తెలిపారు. నామ తరహా బ్లీచింగ్ పిచికారీ చేస్తున్నారని, దోమలు నివారణ జరిగేలా దోమల పొగ పిచికారీ చేయాలని కోరుతున్నారు. కమ్యూనిటీ హాల్ భవనం నిర్మాణం
నిర్మాణానికి ఖాళీ స్థలాన్ని వదిలేశారని, ఆ ఖాళీ స్థలంలో వరద నీరు చేరుకుని విషక్రిములకు ఆవాసాలుగా మారిందని తెలిపారు. ఇళ్లలోకి ఈ నీరు చేరుతుందని తెలిపారు. ఇప్పటికైనా నాయకులు, అధికారులు స్పందించి శానిటేషన్, క్లోరినేషన్ పై దృష్టి కేంద్రీకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడు మా వీధిలో మాత్రము చాలా ఇబ్బందికరంగా ఉంది. సగం డ్రైన్ వేశారు. ఆ డ్రైన్ వల్ల మురికి నీళ్ళన్నీ మిగతా ఆ సగం డ్రైన్ అంతవరకే కాలువ ఉంది కదని పై వాళ్ళు వాడుతున్నారు. వాళ్ళదేం తప్పు లేదండి. ఈ సగం డ్రైన్ వల్ల మా 4 ఇళ్ళు మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఇండ్లలో మురికి నీళ్ళు చేరుతుంది. వేరే వాళ్ళు వాడిన వాటర్ అంతా ఇంటి ముందుకు చేరుతుందండి. ఆ కాలువ కూడా పూర్తిగా వేయలేదు. వేయకపోగా పిల్లలకి చాలా ఇబ్బందికరంగా దోమలతోటి చాలా బాధపడుతున్నారు. ఇన్ఫెక్షన్లు అవుతున్నాయండి. వచ్చే డయేరియాలు కూడా ఇలాంటి వల్లనే కదండి డయేరియాలు వచ్చేది. కనీసం అధికారులకు చాలా సార్లు చెప్పాము, వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పుడు ఖచ్చితంగా ఇది అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ డ్రైన్ మాత్రం పూర్తి చేయాలని మేము ఆశిస్తున్నాము. మేము అడిగేది అంతే. ఈ రోడ్లు కూడా సగం రోడ్లండి. ప్రస్తుతానికి మా ఇళ్లలో పిల్లలు కూడా చాలా ఇబ్బందికరంగా ఉన్నాయండి. పాములు కూడా వస్తున్నాయండి. చెత్త చెదారం ఎక్కువగా పేరుకుపోయింది. దానివల్ల మురికి నీళ్లు చేరి దానివల్ల దోమలు ఎక్కువ అయిపోతున్నాయండి. బాగా పైప్ లైన్ వేసారు కానీ కనెక్షన్లు ఇవ్వలేదండి. కనెక్షన్లు ఇవ్వలేదు. కొన్నిటికి మాత్రం వచ్చినాయి. కొన్ని రోడ్లు పూర్తయినాయి కానీ కొన్ని రోడ్లు పూర్తి అవ్వలేదు. మరి ఈ 4 రోడ్లు కూడా చాలా చండాలంగా ఉన్నాయండి. పంచాయతీ వాళ్ళు డ్రైన్లు క్లీన్ చేస్తున్నారు, ప్లస్ బ్లీచింగ్లు చల్లుతున్నారులేండి. మొన్న కూడా వచ్చి చల్లి వెళ్ళారు. నిన్న కూడా వచ్చి కొంచెం అది కొట్టేసి వెళ్ళారు కానీ పూర్తిగా చేయలేదండి. చేయకపోగా ఇప్పుడు అక్కడే మురికి నీళ్ళు ఎక్కువగా వాడి పాములండి. నైట్ టైము చాలా పాములు తిరుగుతూ ఉన్నాయండి. పెద్ద పెద్ద పాములు ఉన్నాయండి. ఇక్కడ మాత్రం చంటి పిల్లలు చాలా ఇదిగా తిరుగుతూ ఉన్నారండి. ఈ ఏరియా మాత్రం రామగుంట చెరువు అండి. రామగుంట చెరువు 12వ వార్డు. రామగుంట చెరువు అండి. ఇది మాకు రోడ్లు సగం రాలేదు. రోడ్లు కూడా మాకు వేయాలండి. డ్రైనేజీలు మాకు శుభ్రంగా చేయాలండి. మేమేం ఉండలేదు, జాగ్రత్తగా ఉండాలి కండి. మా పిల్లలతో మేము ఇబ్బందులు పడుతున్నామండి. జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లి పంచాయతీ పరిధిలోని కొంగువారిగూడెంలో ఉన్న శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం ప్రాజెక్టు పర్యాటకులతో దర్శనమిస్తోంది. 4 గేట్లను ఎత్తి దిగువకు వరద నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ ప్రాంతం నుంచి మధ్యాహ్నం వరకు ఇన్ఫ్లో తగ్గుముఖం పట్టినప్పటికీ మధ్యాహ్నం దాటిన తరువాత 12,525 క్యూసెక్ల వరద నీరు ప్రాజెక్టులోకి చేరుకోగా దిగువకు 12,292 క్యూసెక్ల వరద నీటిని విడుదల చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం జలాశయ గర్భంలోకి 82.20 మీటర్ల మేర నిలకడగా వరద నీరు ఉందని, జలాశయం పూర్తి స్థాయి 83.5 మీటర్లని తెలిపారు. జలాశయం 4 గేట్ల వద్దకు ఎవరూ వెళ్లకుండా పోలీసులు, ఇరిగేషన్ అధికారులు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. చిన్న పిల్లలతో పాటు కుటుంబ సమేతంగా పర్యాటకులు నిండు కుండలా దర్శనమిస్తున్న ఎర్రకాలువ ప్రాజెక్ట్ ను చూడటానికి తరలి వస్తున్నారు. మరికొంతమంది అయితే వారు పెంచుకుంటున్న కుక్క పిల్లలను సైతం ఎత్తుకుని జలాశయానికి రావడం కనిపించింది. ఇంకొంతమంది సెల్ఫీలు దిగుతున్నారు. 6 సంవత్సరాల క్రితం ఎర్రకాలువ ప్రాజెక్టు పై భాగంలో బిరాఘాట్ హాల్ వద్ద సైడ్ వాల్ ప్రాంతం కుంగిపోయి బీటలు వారింది. ఆ ప్రాంతంలో చిన్నపాటి గోడలు సైతం ముంగిపోయాయి. అప్పట్లో ఏదో తాత్కాలిక మరమ్మతులు చేసి వదిలేశారు. మరోమారు ఇలాగ జరగకుండా కింద నుంచి వాల్ నిర్మాణాన్ని చేసుకుంటూ రావాల్సి ఉంది. ఈ బీటలు అప్పట్లో సంచలనం కలిగించాయి. కానీ దరిమిలా దాని ఊసే రాలేదు. పొరపాటున మరోమారు ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, పర్యాటక ప్రాంతంగా శ్రీ కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయాన్ని తీర్చిదిద్దాలని ప్రజలు కోరుతున్నారు. యువత, యువకులు జలాశయానికి తరలి వస్తున్నారు. జలాశయం వద్ద జనరేటర్ను పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు తీసుకున్నారు. విద్యుత్ సమస్యలు రాకుండా పర్యవేక్షిస్తున్నారు. లక్కవరం పోలీసులు నిఘా ఏర్పాటు చేశారు. పర్యాటకులు ఎవరూ జలాశయం 4 గేట్ల స్లాబ్ పైకి రాకుండా నిరంతరం 24 గంటలు భద్రతా ఏర్పాట్లు చేసినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ రవీంద్ర తెలిపారు. 4 గేట్లను ఎత్తేయడంతో కాల్వ వెంబడి పంట పొలాలలోకి వరద నీరు చేరుతోంది. ప్రధానంగా పంగిడిగూడెం, పేరంపేట, లక్కవరం, రాజారం, తిరుమలాపురం, నందమూరు, నిడదవోలు, తాడిపల్లిగూడెం, దువ్వ నుంచి కాల్దరి వెళ్లే రోడ్లోని సూర్యారావుపాలెం, పసలపూడి గ్రామాల వద్ద ఎర్రకాల్వ వరద ఉధృతి గోదావరి నదిని తలపిస్తుందని ఆ ప్రాంతవాసులు తెలిపారు. అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశాలు జారీ చేశారు. మార్గ మధ్యలో ఉన్న మహాదేవ్ చాక్లెట్ కేఫ్ వద్ద కాసేపు సేద తీరడం కనిపించింది. చలి తీవ్రత నుంచి టీతో కాస్త ఉపశమనం పొందుతున్నారని టీ స్టాల్ నిర్వాహకులు వినయ్ తెలియజేశారు. కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా జంగారెడ్డిగూడెం సమీపంలో గల గురవాయిగూడెం గ్రామంలో ఎర్రకాలువ జలాశయంలో నీరు భారీగా వచ్చిన కారణం చేత నిన్న
ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు ఎర్రకాలువ ప్రాజెక్టు గల 4 గేట్లను ఎత్తివేయడం జరిగింది. ఈ గేట్లు ఎత్తివేయడం వల్ల కిందకు వస్తున్నటువంటి నీరును చూడటానికి జంగారెడ్డిగూడెం, గొరవాయిగూడెం పట్టణ పరిసర ప్రాంతంలో జనం అందరూ చూడటానికి బాగా తరలి వస్తున్నారు. ఇక్కడ ప్రాంతం చూడటానికి చాలా ఆనందంగాను ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడికి చూడటానికి వచ్చినటువంటి జనాలను అదుపులో చేయడానికి పోలీస్ డిపార్ట్మెంట్ వారు మరియు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు దగ్గర ఉండి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వారికి మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అలాగే ఇక్కడ ఉన్న ప్రాంతం చాలా ఆహ్లాదకరంగాను పర్యాటక ప్రాంతంగాను ఉన్నది. దీన్ని ఇంకా అభివృద్ధి చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాం. విలీన మండలాలైన వేలేరుపాడు, కుకునూరు మండలాల్లో రాష్ట్ర సమాచార శాఖ మంత్రి కొల్లు పార్థసారథి పర్యటించారు. మంత్రికి పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, చింతలపూడి ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్లు స్వాగతం పలికారు. ముంపుకు గురైన గ్రామాలను పరిశీలించారు. కోతకు గురైన ప్రాజెక్టు కారణంగా నష్టపోయిన 8 గ్రామాల ప్రజలతో మాట్లాడారు. అధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట చింతలపూడి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సైతం ఉన్నారు. వరద బాధితులకు పూర్తి స్థాయిలో సహకారం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదాలు జరిగినప్పుడు చర్యలు కాదని, ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలని అధికార యంత్రాంగానికి సూచనలు ఇచ్చారు. వరద ప్రభావిత గ్రామాలలో క్షేత్రస్థాయిలో అధికారులు ఉండి నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. వరద ముంపుకు గురైన ప్రజలకు నష్టపరిహారం అందించే విధంగా సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్తామని అన్నారు. వైద్య మౌలిక సౌకర్యాలను పునరావాస కేంద్రాల్లో ఏర్పాటు చేయాలని తెలిపారు. ప్రాణ నష్టం జరగకుండా చూసుకోవాలని కోరారు. వరద కారణంగా నష్టపోయిన రైతుల పొలాలను పరిశీలించారు. వరద ఉధృతికి గల కారణాలను బాధిత గ్రామాల ప్రజలను అడిగి తెలుసుకుని వారికి సైతం సూచనలు అందజేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ లావణ్యవేణి, ఆర్డీఓ ఆదయ్య పాల్గొన్నారు. విద్యుత్ సౌకర్యార్థం పునరుద్ధరించాలని తెలిపారు. వరదల సమయంలో మరోమారు ప్రాజెక్టు కోతకు గురి కాకుండా చూసుకోవాలని, ఎప్పటికప్పుడు పక్క రాష్ట్రంలోని అధికారులతో సంప్రదింపులు జరుపుకోవాలని తెలిపారు. భవిష్యత్తులో ఇలా జరిగితే గ్రామాలు నష్టపోకుండా ఏ విధంగా చర్యలు చేపట్టాలి అనే అంచనాలు సిద్ధం చేసుకోవాలని మంత్రి పార్థసారథి కోరారు. లేదు వాటర్ మనం ఆపలేమనుకుంటే కనుక ఇల్లు ఏదైనా మారుస్తానికి అవకాశం ఉంటుందా? ఈ రెండు చూస్తాం. ఓకే, అలా మందులు ఇబ్బంది ఉందా? ఒకటి మమ్మల్ని పరిమాణ పెంచుకొచ్చింది కూడా ఆయనే. తప్పకుండా ఇబ్బంది అయినదమ్మా, తప్పదు. ఇప్పుడు 5 సార్లు 6 సార్లు ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే అనుకోని ఉపద్రవం వచ్చేసి చాలా నష్టపోయారు. వాళ్ళు చాలా బాధగా ఉన్నారు. ఒకవేళ వాళ్ళు ఏదైనా పరుషంగా మాట్లాడినా కూడా మనం అడ్జస్ట్ చేసుకుని వాళ్ళకి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాల్సింది. అన్నిటికంటే ముఖ్యమైనది ఫుడ్. ఈ ఫుడ్ ఏ విధంగా ఏర్పాటు చేస్తారు, ఎట్లా చేస్తారు అనేది మా ఆలోచన ఏంటంటే 8 విలేజెస్, ప్రతి విలేజ్కి ఒక చోట వంట ఉండేసి మన స్కూల్స్లో కూడా ఈ కుకింగ్ ఏజెన్సీస్ ఉంటాయి. ఐ థింక్ నాకు ఇప్పుడు సెలవు ఉందేమో ఆ స్కూల్స్కి అవైలబుల్గా ఉన్నారు కదా. ప్రతి విలేజ్కి వాళ్ళ దగ్గర యుటెన్సిల్స్ ఉంటాయి కాబట్టి మీరు ప్రతి విలేజ్లో ఇప్పుడు ఏంటి వాళ్ళందరూ ఇక్కడికి రావాలంటే రారు. ఇది ఊరు ఉంది మేడేపల్లి విలేజ్ ఉంది. మేడేపల్లి విలేజ్కి 3-4 హ్యామ్లెట్స్. హ్యామ్లెట్స్ వాళ్ళ ఇల్లు, వాళ్ళ మేకలు, వాళ్ళ పురుషులు వచ్చి తింటారని మీరు ఇక్కడ వండేసేసి కాబట్టి హ్యామ్లెట్స్కి వెహికల్ పెట్టుకుని మీరు అక్కడే మీరు సర్వ్ చేసే విధంగా ఆలోచిస్తున్నారు. సో మీరు ఇప్పుడు 8 విలేజెస్ ఉన్నాయి. ఎవరు ఇన్ఛార్జ్ పెడతారు? వాళ్ళ ఫుడ్కి ఎవరు దీనికి ఇన్ఛార్జ్? తరాలు మారుతున్నా తరగని గుర్తులు ఎన్నో ఉంటాయి. అందుకే ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు. అటువంటిదే ఆచంటకు చెందిన గంధర్వ మహల్. ఇదేదో వర్మ చిత్రంలోని గ్రాఫిక్స్ కాదండోయ్. భూమిపై ఉన్న ఒకనాటి ఇంద్రభవనం. గంధర్వ మహల్ నిర్మాణంలో ఎన్నో విశేషాలున్నాయి. గంధర్వ మహల్ నిర్మించి 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. బర్మా టేకు, విదేశాల నుంచి తెచ్చిన విద్యుత్ దీపాలు, బెల్జియం అద్దాలు, ఎన్నో ప్రత్యేకతలు కలిగిన గంధర్వ మహల్ 100 ఏళ్లు పూర్తి చేసుకుంది. మైసూర్ ప్యాలెస్ ను మరించేలా 1924లో నిర్మించిన ఈ అద్భుత కట్టడం పశ్చిమ గోదావరి జిల్లాకే తలమానికంగా ఉంది. ఉభయ గోదావరి జిల్లాలోనే గంధర్వ మహల్ కు ప్రత్యేక స్థానం ఉంది. ఆచంటలో నిర్మించిన ఈ కట్టడం నాటి తరానికే కాదు, నేటి తరాన్ని సైతం ఆకట్టుకుంటోంది. చూపర్లను మంత్రముగ్ధులను చేస్తోంది. 1918వ సంవత్సరంలో ఆచంట జమీందార్ గొడవర్తి నాగేశ్వరరావు ఈ మహల్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఆ కాలంలోనే 10 లక్షల రూపాయలు వెచ్చించి నిర్మించారు. 1924లో నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. విద్యుత్ సౌకర్యం లేని ఆ రోజుల్లోనే విదేశాల నుంచి తెప్పించిన రంగురంగుల విద్యుత్ దీపాలను జనరేటర్ సాయంతో మిరువిట్లు గొలిపేలా వెలిగించారట. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఈ మహల్ వైభవం ఇప్పటికీ తరగని సంపదగా ఉంది. చెక్కు చెదరకుండా ఈనాటి తరం కాపాడుకుంటూ వస్తున్నారు. మాజీ మంత్రులు మర్రి చెన్నారెడ్డి, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రులకు ఈ భవనం ఆతిథ్యం
ఆతిథ్యం ఇచ్చింది. ఎత్తైన భవనం, 4 వైపులా కోట మాదిరి బురుజులు, బర్మా టేక్ తో చేసిన సింహద్వారాలు ఇప్పటికీ రాజ టీవీని గుర్తు చేస్తున్నాయి. ఆచంట జమీందార్ గొడవర్తి నాగేశ్వరరావు తన చిన్నతనం నుంచి కోటలు చూస్తూ పెరగడంతో తన ఊరిలో కూడా ఇలాంటి కోట నిర్మించాలనే ఉద్దేశ్యంతోనే గంధర్వ మహల్ కి రూపకల్పన చేశారు. 1916లో రాజస్థాన్ వెళ్లి అక్కడ కోట నిర్మాణాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారని, దాని తర్వాత ఆచంటలో అరెకరం స్థలంలో మహల్ నిర్మాణాన్ని ప్రారంభించారని అన్నారు. మహల్ కోసం బర్మా నుంచి టేకు, బెల్జియం నుంచి అద్దాలు, లండన్ నుంచి ఇనుప గడ్డర్లను తెప్పించారు. సున్నపురాయి, కోడిగుడ్డు సొనతో చేసిన సిమెంట్ ని భవన నిర్మాణం కోసం ఉపయోగించారు. ఈ మహల్ మైసూర్ మహారాజ్ ప్యాలెస్, గోల్కొండ కోటను చూసిన అనుభూతినిస్తోంది. ఈ భవనంలో మొత్తం 4 అంతస్తులు, 12 బెడ్రూమ్లు ఉన్నాయి. ఈ గంధర్వ మహల్ కి 1969లో చివరిసారిగా 2008లో రంగులు వేశారు. ప్రస్తుతం 100ఏళ్ల పండుగ కోసం మరోసారి రంగులు వేయించారు. ఈ గంధర్వ మహల్లో గొడవర్తి నాగేశ్వరరావు అనంతరం 3 తరాల వారసులు గంధర్వ మహల్లో నివసిస్తున్నారు. 4వ తరం వారిలో కొందరు విదేశాల్లో స్థిరపడ్డారని గొడవర్తి శ్రీరాములు తెలిపారు. శుక్రవారం నాగేశ్వరరావు 3వ తరం వారసులు 100 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వేడుకలు నిర్వహించారు. జంగారెడ్డిగూడెంలో వేంచేసి ఉన్న విజయదుర్గమ్మ తల్లికి బోనాలను సమర్పించారు. పట్టణంలో వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయం నుంచి శోభాయాత్రగా బోనాలను అమ్మవారి ఆలయానికి తీసుకువచ్చారు. మేళ్ల తాళాలు, సన్నాయి, మంగళ వాయిద్యాల నడుమ బోనాల శోభాయాత్రలో మహిళలు పాల్గొన్నారు. ఇరు ఆలయాల అర్చకులు విశేష కైంకర్యాలు చేశారు. ఆలయ చైర్మన్ మారిశెట్టి రాధాకృష్ణ ఆధ్వర్యంలో బోనాలను సమర్పించే కార్యక్రమం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. ఈ కార్యక్రమంలో మాడ రామ్మోహన్, రామిశెట్టి శ్రీనివాస్, మానేపల్లి రోహిణి, చిన్ని జయలక్ష్మి, గుడిమెట్ల యుగంధర్ తదితరులు పాల్గొన్నారు. అమ్మవారి ఆలయంలోనే మట్టి కుండలో సాంప్రదాయ పద్ధతిలో మహిళలు పరమాన్నం తయారు చేసి అమ్మవారికి సమర్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముంపుకు గురైన గ్రామాలలో పర్యటించిన సమాచార శాఖ మంత్రి కొల్లు పార్థసారథి. జంగారెడ్డిగూడెం మండలంలో పంట పొలాలను పరిశీలించిన ఎమ్మెల్యే రోషన్ కుమార్. తమ సమస్యలను పరిష్కరించాలంటున్న జంగారెడ్డిగూడెం రాముడుకుంట వాసులు. జంగారెడ్డిగూడెంలో అన్నా క్యాంటీన్ భవన నిర్మాణ పనులను ప్రారంభించిన నాయకులు. వివరాలు వెల్లడించిన మున్సిపల్ కమిషనర్ నాగేంద్ర కుమార్. 100 సంవత్సరాలు నిండిన ఆచంట గంధర్వ మహల్ పై సిటీ న్యూస్ ప్రత్యేక కథనం. సంబరాల్లో పాల్గొన్న 3వ తరం. కామవరపుకోట కేస్. రాయవరంలో విద్యుత్ లేకుండానే మోటార్ బోర్ నుంచి పైకి ఉబికి వస్తున్న నీరు వింతగా చూస్తున్న ప్రజలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.